Just now while coming, I have observed few parents, maximum parents, they were carrying the children bags and moving. That means they are making comfort to their own children, and they are bearing the children bag and making the children to come simply. అంటే మన పిల్లలకి ఆ బ్యాగ్ బరువు అవుతుందని అమ్మలు నాన్నలు అలా మోస్తూ వెళ్తున్నారు. వాడేమో రోడ్డు మీద ఆ రాళ్ళని తన్నుకుంటూ అలా వెళ్తూ ఉన్నారు పిల్లలు. అంటే పేరెంట్స్ అట్లా మోయడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే మా పిల్లలకి ఏం బరువు ఉండొద్దు, బ్యాగ్ బరువుగా ఉంది. తన బ్యాగును తను మోయలేని చదువు ఏం చదువు అండి? పిల్లలు వాళ్ళ బ్యాగ్ వాళ్ళు మోయాలి. ప్లీజ్, ఇది నా మాట. మీరు పిల్లల్ని వాళ్ళ చేత వాళ్ళ బ్యాగ్ వాళ్ళు మోసేటట్టు చూడండి. హెవీగా ఉన్నాయా కొన్ని పుస్తకాలు పక్కన, కానీ వాళ్ళ బ్యాగ్ మాత్రం వాళ్ళే మోయాలి. మరి ఆ పుస్తకాలన్నీ వాళ్ళే కదా చదవాలి. చదవడానికి లేని ఇబ్బంది మోయడానికి ఏంటండి? అంటే మనం ఇప్పటి నుంచే వాళ్ళకి బాధ్యతను తీసుకోకుండా మనమే వాళ్ళనే అడ్డగిస్తున్నాం. ఎవరి బ్యాగ్ వాళ్ళే మోయాలి. దయచేసి ఇది ఫాలో అవుదాం మన న్యూస్ అండ్ మీడియా. ఇది ఫస్ట్. అంటే వాడికి అసలు ఏం బాధ్యత తెలియకుండా మనం పెంచేస్తే ఎలా ఉంటుందండి? సో లెట్ ద చైల్డ్ బేర్ హిజ్ ఓన్ బ్యాగ్, లెట్ ద చైల్డ్ క్యారీ హిజ్ ఓన్ బ్యాగ్, లెట్ హిమ్ హోల్డ్ హిజ్ ఓన్ బాస్కెట్ అండ్ ఎవ్రీథింగ్. చాలా కంఫర్ట్స్ ఇస్తున్నామండి మనం పిల్లలకి, చాలా చాలా కంఫర్టబుల్. అంటే వాళ్ళకు బాధ్యత బరువు తెలియకుండా మనం పెంచేస్తే ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచించాలి. ఇక రెండవది ఏంటంటే ప్లాస్టిక్. దయచేసి ప్లాస్టిక్ టిఫిన్స్లో ఫుడ్ అవాయిడ్ చేద్దాం. ప్లాస్టిక్ బాటిల్స్, plastic tiffin boxes, immediately you stop. And given the what is steel tiffin box, steel bottle, I have seen few parents, they are sending in the copper bottle. That's really great. So please follow this. Let the children bear their own bag, let the children carry their own bag. And second, let us avoid the plastic maximum అయినంత వరకు. ప్లాస్టిక్ వల్ల వచ్చే భయంకరమైన వ్యాధుల గురించి మనం వింటా ఉన్నాం. దయచేసి మనందరం ప్లాస్టిక్ మ్యాక్సిమం తగ్గిద్దాం. ఇన్ఎవిటబుల్ అయినప్పుడు దట్స్ డిఫరెంట్, కానీ మ్యాక్సిమం వి నీడ్ టు స్టాప్ యూజింగ్ ద ప్లాస్టిక్. ఓకే మై డియర్స్, ఈ రెండు విషయాల్లో మనం అందరం కలిసి ఒక అడుగు ముందుకేద్దాం. ఇక మూడోది ఏంటంటే, కొంతమంది మనము వన్ ఆఫ్ ది పేరెంట్ ఆస్డ్ ఇట్ సీమ్, చాలామంది పేరెంట్స్, వన్ కాదు చాలామంది పేరెంట్స్, 10th క్లాస్ 100% రిజల్ట్ వచ్చాయి కదా, మరి మార్కులు ఎందుకు వేయలేదు ఆ బ్యానర్ మీద అంటే, మార్కులు ఇంపార్టెంటా అనేది అంటే ఇక మరి కొంతమందికి ఇంపార్టెంట్ అవ్వచ్చు. అది చూసినప్పుడు వల్ల పిల్లలకి కంపారిజన్, పోల్చుకుంటారు. అదే నీకు ఇన్ని వచ్చినాయి, నాకు ఇన్ని వచ్చాయి, నీకు ఇన్ని వచ్చాయి. ఆ పోల్చుకోవడం వల్ల వాళ్ళు డిప్రెస్ అవుతారు. మనం కూడా మన పిల్లల్ని దాదాపుగా వేరే వాళ్ళతో పోలుస్తూ ఉంటాం. చూడు ఆ అబ్బాయి ఎలా ఉండు, ఈ అబ్బాయి. అరే ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ అండి. మార్కులు, స్కోర్లు, గ్రేడ్లు కాదు. మంచి ఎంఎన్సి కంపెనీస్కి వెళ్తే వాట్ యు నో, హౌ యు ఆర్ ఏబుల్ టు ప్రజెంట్ అండ్ రిప్రజెంట్ ఈజ్ ద మ్యాటర్. మీరు సర్టిఫికెట్లు తీసి పక్కన పెడతారు, నీకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. మార్కులను ఎవ్వరు చూడడండి. ఆ మార్కుల టైం అయిపోయింది. మార్కులు, స్కోర్లు, గ్రేడ్ కాదు. మన చిల్డ్రన్ యుఎస్లో, కెనడాలో, నెదర్లాండ్లో అద్భుతమైన విజయాల్ని సాధిస్తున్నారు. ఇప్పుడు మన వైస్ ప్రిన్సిపల్, మన స్కూల్లో చదివిన టీచరే వైస్ ప్రిన్సిపల్ అయింది. మళ్ళీ లండన్ వాళ్ళు పిలిస్తే మళ్ళీ వెళ్ళినారు, యూకేకి వెళ్ళిపోయింది తను. మీకు ఈ విషయాలన్నీ తెలియాలి కదా, తెలవాలి. మంచి విషయాల్ని తెలుసుకోవాలి. చెడు విషయాల్ని తొందరగా అట్రాక్ట్ కాకుండా మంచి విషయాలకు అట్రాక్ట్ అవ్వండి. మంచిని తెలుసుకుందాం. మన స్కూల్ గురించి 10 మందికి మంచి విషయాలు చెప్దాం. మార్కులు చాలా పెద్ద పెద్ద బోర్డులను నేను కూడా చూస్తూ ఉంటాను. చాలా పెద్ద బోర్డులని, ఆ హోల్డింగ్స్ని దీన్ని వేసేస్తూ ఉన్నారు. నేను అట్లాంటి పనులు చేయనండి. నేను పిల్లల్ని పోల్చను. మన పిల్లల మార్కులు ఈ మొత్తం ఈ లోకల్ ఏరియాలోనే హయ్యెస్ట్ మార్కులు. అయినా అవసరం లేదు. పటాకులు కాల్చమని ఒకడంటాడు, మేడం ఇంత చక్కగా 100% రిజల్ట్ వస్తే మీరు ఒక్కటి కూడా పటాకులు కాలవలేదేంటి? పటాకులు కాలవడం ఏంటండి? 50,000 60,000 ఖర్చు పెట్టి డీజే పెట్టలేదు ఎందుకు అని ఒకడు అడుగుతాడు. ఇప్పుడు ఇవన్నీ, ఇప్పుడు కుచ్ తో కహతే హై లోగోं का काम है कहना,
మీరు ఏదన్నా పిల్లలకి ఏది మంచో అది ఝాన్సీ రాణి చేస్తుంది. ఈ విషయంలో కాంప్రమైజ్ అనేది లేదు. मैं जो भी करती हूँ बच्चों के खातिर 100% आई डू माई बेस्ट. I do it and prove it, I make it. That is in my genes. So don't be tensed. మీకు టెన్షన్ అనేది దండగా వెన్ ఇక్కడ ఝాన్సీ రాణి ఉండగా అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఝాన్సీ రాణి అన్నీ చూసుకుంటాను. ఉన్నదే ఈ లైఫ్ ఇట్ ఈస్ టోటలీ డెడికేటెడ్ ఫర్ ద చిల్డ్రన్. సో బిలీవ్ ఇట్, డెఫినెట్లీ వి డూ ఇట్. సో అనిత, వన్స్ అగైన్ ఐ సే థ్యాంక్ యూ. మీలాంటి పేరెంట్స్ అందరూ కూడా నన్ను కోఆపరేట్ చేయడం వల్ల ముందుకు వెళ్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. లలిత, అనిత అండ్ మెనీ అదర్ పేరెంట్స్ ఆల్సో దే ఆర్ కోఆపరేటింగ్. విల్ డూ ఇట్. మరి ఇందాక నవీన కూడా చక్కని పిల్లలకి డాన్స్ నేర్పిస్తా అని చెప్పారు. సో కోలాటం అనేది మేడం అంటే ఆనిముత్యాలు ఉన్నారు ఓల్డ్ సిటీలో. ఆ ఆనిముత్యాలు అందరినీ కూడా బయటికి తీసే కెపాసిటీ మన దగ్గర ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వెరీ నైస్. టుడే యూ హ్యావ్ ఆల్ అటెండెడ్ ఫర్ సెకండ్ గ్రేడ్ TFI టీచ్ ఫర్ ఇండియా మీటింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు జస్ట్ కోఆపరేట్ చేయండి, నేను ఆపరేట్ చేస్తాను ఈ సిస్టమ్ని. థ్యాంక్ యూ.